హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెగ్యులర్‌గా మనం ప్రిపేర్ చేసుకునేటువంటి రవ్వ లడ్లు కాకుండా ఇలాగ కొత్త రకంగా బీట్రూట్ తోటి పింక్ కలర్‌లో హెల్తీగా, టేస్టీగా ఉన్నటువంటి రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ రవ్వ లడ్లు కలర్‌ఫుల్‌గానే ఉండటమే కాకుండా చాలా చాలా రుచిగా కూడా ఉన్నాయండి. బీట్రూట్‌తో ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఎంతో హెల్తీ అనమాట. బ్లడ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. మరి హెల్తీగా, కలర్‌ఫుల్ అయినటువంటి టేస్టీ అయిన ఈ బీట్రూట్ పింక్ రవ్వ లడ్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ బీట్రూట్ రవ్వ లడ్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్లోనికి ముప్పావు కప్పు వరకు పొట్టు వలిచి ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ ముక్కల్ని కొంచెం వాటర్ని పోసుకొని ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బీట్రూట్ మిశ్రమాన్ని ఇలాగా స్ట్రైన్ చేసి తీసుకోండి. ఇలా కింద బౌల్ని పెట్టుకొని పైన ఇలా టీ స్ట్రైనర్ని కానీ ఒక క్లాత్ని కానీ పెట్టుకొని గ్రైండ్ చేసినటువంటి ఈ బీట్రూట్ మిశ్రమాన్ని వేసి ఇలాగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఈ హాఫ్ బౌల్ వరకు ఉన్నటువంటి బీట్రూట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోనికి బీట్రూట్ని తీసుకున్న బౌల్తోనే ముప్పావు కప్పు వరకు చక్కెరని 3 యాలకుల్ని కూడా వేసుకొని మెత్తగా ఇలాగ పొడిలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చక్కెరని పొడి కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగాక 2 స్పూన్ల వరకు జీడిపప్పుల్ని అలాగే ఎండుద్రాక్షలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి మనము బీట్రూట్ని అలాగే చక్కెరని తీసుకున్న అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. రవ్వ అనేది పచ్చితనం అస్సలు ఉండకూడదండి, అలాగని మాడిపోకూడదు. లో ఫ్లేమ్ మీద కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వలోనికి మనము గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసుకున్నటువంటి బీట్రూట్ రసాన్ని వేసుకోండి. ఈ హాఫ్ బౌల్ బీట్రూట్ రసాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ని కిందకి దింపుకోండి. ఇప్పుడు ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చక్కెర పొడిని అలాగే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండకట్టడానికి వీలుగా ఉండే విధంగా 1 లేదంటే 2 స్పూన్ల వరకు పాలను ఇలా పోసుకొని ఈ పాలు కాచి చల్లారనివేనండి. ఈ గోరువెచ్చని పాలని పోసుకొని మీకు నచ్చినంత సైజులో ఇలాగ చేతిలోకి కొంచెం కొంచెంగా ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకున్నారంటే మనకి బీట్రూట్ తోటి కలర్ఫుల్గా పింక్ రవ్వ లడ్డు రెడీ. ఓకే అండి, చూసారు కదా మనం బీట్రూట్ తోటి హెల్తీగా ఏ విధంగా రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకున్నామో. ఈ లడ్డు కలర్ఫుల్గా ఉండడమే కాకుండా చాలా చాలా రుచిగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.